ఓం నమశివాయ. ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత ఆసక్తికరమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం రామేశ్వరంలోని ధనుష్కోటి విశేషాలను ప్రత్యక్షంగా చూద్దాం. రామేశ్వరం ప్రధాన ఆలయం నుంచి ధనుష్కోటికి ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి. బస్సులో గాని వాహనాల్లో గాని వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా విస్తరించి ఉన్న అపారమైన సముద్రం, అలలహోరు, స్వచ్ఛమైన గాలి మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఒకవైపు హిందూ మహాసముద్రం, మరొక వైపు బెంగాల్ ఖాతం. ఈ రెండింటి మధ్య సన్నని రహదారిపై ప్రయాణించడం నిజంగా ఒక మైమరిపించే అనుభవం. ధనుష్కోటి భారతదేశపు చివరి సరిహద్దు ప్రాంతం. ఇక్కడికి చేరుకోగానే మనకి స్వాగతం పలికేది భారత జాతీయ చిహ్నమైన అశోక స్తంభం రూపురేఖలు. ఈ పాయింట్ దగ్గరే మన దేశపు చివరి రోడ్డు ముగుస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే అనంతమైన సముద్రం తప్ప ఇంకేమీ కనిపించదు. అందుకే దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ స్థలాన్ని చూడటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. ధనుష్కోటికి ఎంతో ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉంది. రామాయణంలో శ్రీరాముడు లంకకు చేరుకోవడానికి రామసేతు వారధిని నిర్మించడం ప్రారంభించిన పవిత్ర స్థలం ఇదే. అంతేకాకుండా రావణ సంహారం తరువాత విభీషణుడి అభ్యర్థన మేరకు శ్రీరాముడు తన ధనుసు యొక్క చివరి భాగంతో సముద్రంలో వారధిని తుడిచిపెట్టినందుకే ఈ ప్రాంతానికి ధనుష్కోటి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతాయి. 1964లో వచ్చిన ఒక భారీ తుఫాను వల్ల ఈ నగరం తీవ్రంగా దెబ్బతిని రూపురేఖలు మారిపోయాయి. నాటి తుఫాను ధ్వంసం చేసిన ప్రాచీన కట్టడాల శిథిలాలు ఇప్పటికీ మనకిక్కడ కనిపిస్తాయి. అందుకే ధనుష్కోటిని దయ్యాల నగరం లేదా గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తుంటారు. కానీ ఆ శిథిలాలు పక్కనే ఉన్న అనంతమైన సముద్రం కలిసి ఈ ప్రాంతానికి ఒక విలక్షణమైన అందాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. ఇక్కడ సముద్రపు ఒడ్డున దొరికే రకరకాల శంఖాలు, పూసల మాలలు, చిన్న చిన్న హస్తకళల వస్తువులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ తీరం వెంబడి నడుస్తుంటే కలిగే హాయి వర్ణనాతీతం. భారతదేశ చివరి సరిహద్దుని తాకాలని, రామాయణ ప్రాశస్త్యం ఉన్న ఈ పవిత్ర భూమిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరి కల. మీరు కూడా రామేశ్వరం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ధనుష్కోటి ప్రాంతాన్ని సందర్శించి ఈ అద్భుత అనుభూతిని పొందండి. ఈ ధనుష్కోటి ట్రావెల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక పర్యటన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఇట్లన్నప్పుడు పైకి చూడ అలా వచ్చినప్పుడు